ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమాలో విలక్షణ పాత్రలో బాగానే ఆకర్షించింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ కి సిద్ధం కాగా పార్ట్ 2లో ఆమె పాత్రపై ఎలా ఉంటుందనే చర్చలకి రంగమ్మత ఇచ్చిన రిప్లై ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు సినిమా దగ్గర చాలా మంది లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ను బాగా వాడుకున్నవారున్నారు. మొదటిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ అప్పుడు సరిగ్గా గుర్తింపు లేక లేదా అవకాశాలు లేని చాలా మంది ట్రాక్ మార్చి మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్ హిట్ అయ్యారు. మరి అలనాటి నటుల్లో గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ కూడా ఒకరు. కాగా అనసూయ మొదట సిల్వర్ స్క్రీన్ పైనే వచ్చింది, కానీ అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా చేసిన తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఆమెకి సినిమాల్లో తన రోల్ స్ట్రాంగ్ అనిపిస్తే తప్ప చేయను అని చెప్పేసింది. అలా తన కెరీర్ లో నిలిచిపోయే రోల్ గా అయితే రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర నిలిచిపోయింది. రంగస్థలం మూవీ తర్వాత మళ్లీ అదే సినిమా దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చిన భారీ చిత్రం పుష్పలో కూడా ఆమె విలక్షణమైన పాత్ర దాక్షాయణిగా చేస్తుండటంతో మరో ఐకానిక్ పాత్ర ఆమెకు పడుతుంది అని అంతా అనుకున్నారు. అలాగే ఆ సినిమా విడుదలకు ముందు కూడా అనసూయ రోల్ ని సోషల్ మీడియాలో లేపారు. కానీ తీరా సినిమాలో చూస్తే అక్కడ అసలు అంతేమీ లేదు. దీంతో పార్ట్ 2లో మాత్రం ఆమెకి మంచి స్కోప్ ఉంటుందనే టాక్ వచ్చింది. కాగా ఇప్పుడు అనసూయకి పార్ట్ 2లో కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేదా అనిపిస్తోంది. ఎందుకో ఆమె తన రోల్ విషయంలో అంత కాన్ఫిడెన్స్ గా లేనట్లుగా కనిపిస్తోంది. సినిమాలో పెద్ద రోల్ ఆశిస్తున్నామని ఓ ఫాలోవర్ అడిగితే దానికి అనసూయ సమాధానం ఇస్తూ అది నేనెలా చెప్పగలను, అంతా మా డైరెక్టర్ సుకుమార్ చేతిలోనే ఉందని ఆమె తేల్చేసింది. ఒకవేళ సాలిడ్ రోల్ పడుంటే డెఫినెట్ గా అనసూయ లాంటి నటి నుంచి సమాధానం వేరేలా వచ్చేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సుకుమార్ ఎంతవరకు అనసూయ పాత్రని డిజైన్ చేశారో అంతలో తన పని తాను చేసుకుంటూ వచ్చేస్తోంది అని చెప్పాలి. మరి పుష్ప పార్ట్ 1 పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ అందులో అనుకున్న రేంజ్ బ్రేక్ రాలేదు. ఇప్పుడు పార్ట్ 2లో అయినా స్కోప్ ఉంటుందా అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ ముందు అంతగా ఎలివేట్ కాదు. కాబట్టి ఈసారి కూడా బడా మూవీలో గెస్ట్ పాత్రతో ఆమెకి దెబ్బ తప్పేలా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారీ సినిమాలో తనతో పాటుగా సునీల్ కూడా నటిస్తుండగా వీరితో కలిపి వర్సటైల్ నటుడు ఫహద్ ఫాసిల్ సీన్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్లు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం ఫోకస్ ఎక్కువగా అతని వైపే ఉంటుందనే వార్తలొస్తున్నాయి. ఇక ఈ భారీ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 6న సినిమా వరల్డ్ వైడ్ గా 6 భాషల్లో విడుదల కాబోతోంది. చూడాలి మరి పుష్ప పార్ట్ 2లో అనసూయకి లెక్కల మాస్టర్ ఎలాంటి లెక్కలు అప్పజెప్పారనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.